ఇవి వేడి నీళ్ళలో వేసి పెట్టున్నానండి. ఇసుకుంటే వచ్చేస్తుందని కొద్దిగా గోరువెచ్చగా కాసి ఆ నీళ్ళల్లో నానబెట్టాను. నీట్గా కడిగేయాలి ఇప్పుడు. మొన్న మా మాధవి కూడా చేసింది, కానీ ఆ రోజు కొంచెం అంటే మరి సరిపోలేదో ఏమో, కానీ చేపలు అంతగా అంటే అంత పెద్ద స్మెల్ రాలేదన్నమాట. అది కాక ఈరోజు కొన్ని యాడ్ చేశాను నేను వీటిల్లో. ఇంకొంచెం ఆయిల్ కూడా వేస్తున్నా, కొద్దిగా వేసాను కదా, మళ్ళీ ఇంకొంచెం వేస్తున్నా. కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇవి వేద్దాం. 3 సార్లు కడిగేసానండి, అంటే ముందు వేడి నీళ్ళలో నానబెట్టా ఇసుక ఏమన్నా ఉంటే వచ్చేస్తుందని. నీట్గా వచ్చేసాయి అన్నమాట. 3 టైమ్స్ కడిగాను. అసలు ఇది ఇప్పుడే ఉడుకుతుంటేనే చాలా మంచి వాసన వస్తుందండి, ఇవి వేయక ముందే. ఎందుకంటే దీంట్లో అన్నీ వేసేస్తున్నాను అన్నమాట. వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ కూడా వేస్తున్నాను. ఆయిల్ కూడా వేసాను కాబట్టి చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇవి కూడా వేసేద్దాం. ఆల్రెడీ కొద్దిగా ఈ కర్రీని తిరగబోయకూడదంట, నాకు ఒక ఆంటీ చెప్పింది. ఈ కర్రీ తిరగబోయకూడదు నాయనా, మళ్ళీ తిరగబోస్తే బాగోదు అని అన్నదనమాట. ఇలాగే అన్నీ కలిపేసి ఆయిల్ కూడా వేసి ఇలాగే ఉడికించి కొంచెం అట్టని దించేసుకోవాలి. మొన్న మా మాధవి చేసినప్పుడు కూడా ఈ చేపలు పిచ్చు పేగుతో కూడా పెరిగేసింది. ఇప్పుడు కూడా ఇలాగే ఉన్నాయండి, అన్ని నీట్గా క్లీన్ అయిపోయి. కాకపోతే కొన్ని ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇలా వంకాయ బజ్జీ అంటే ఇలా చేపలు వేసి చేసేటప్పుడు మామూలుగా కొంచెం ధనియా పౌడర్ కూడా వేస్తా. కొంచెం ధనియా పౌడర్ అవన్నీ వేసి పెట్టేస్తున్నాను అన్నమాట. అందుకే మంచి స్మెల్ వస్తుంది. నాకు తెలిసిపోతుంది ఈ చేపలు కూడా గుమ్మ వాసన వచ్చేస్తున్నాయి. ఆ రోజు అంత స్మెల్ రాలేదని చెప్పాను కదా. చాలామంది కర్రీ అంటే పడి చచ్చిపోతారండి. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారన్నమాట ఈ కర్రీకి. బాగా ఉడికిపోయిందండి. దించేసి దీంతో ఊరికే ఇలా అనుకొని ఇక తీసేసుకోవడమే. ఎక్కువ అనుకోకూడదు. కొంతమంది గరిటెతో కూడా అంటారు, పెద్ద గరిటె ఉంటుంది కదా, గుంట గరిటె, దాంతో. సో నేనైతే ఇప్పుడు దీంతో ఊరికి జస్ట్ అలా అనేసి తీసేస్తా. అంతేనండి, తీసేసాను. వేరే దానిలోకి కూడా చూడండి, ఇలా కొంచెం చేప ముక్కలు కనబడాలి. అన్ని వంకాయలు కూడా మరీ అలా కాకూడదు, అదే ఏమంటారు, మెత్తగా అలా కాకూడదు అన్నమాట. అలా కనిపిస్తూ ఇలానే ఉండాలండి, అప్పుడే దాని టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి వెల్లుల్లి కూడా. కావాలంటే మళ్ళీ తాలింపు కూడా వేసుకోవచ్చండి, అదే తిరగమాత కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను అలాగే ఉంచేసే, ఎందుకంటే అన్ని ఆయిల్లో వేసి ఉడికించేస్తున్నాను కాబట్టి టేస్ట్ ఎమ్మీగా ఉంది.